ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీకి సర్వసత్తాక నాయకుడు ఎవరంటే వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. పార్టీ ఉందంటే జగన్, జగన్ ఉన్నారు అంటే పార్టీ. జగన్ చరిష్మాతోనే వైసీపీ నడుస్తోంది. ఆయనే పలుమార్లు చెప్పినట్లుగా వైసీపీ ఆయనతోనే మొదలైంది. వైసీపీ గుర్తు మీద తొలిసారిగా గెలిచింది కూడా వైఎస్ జగన్, ఆయన తల్లి విజయమ్మ మాత్రమే. అలాంటి పార్టీలో ఇప్పుడు మార్పులు చేయడానికి జగన్ సిద్ధమయ్యారు. ఇంతకీ జగన్ చేయాలనుకుంటున్న మార్పులేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 2011లో పుట్టిన వైసీపీ ఈ 15 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో రాజకీయ తుఫాన్లు చూసింది. ఎందరో నేతలు చేరారు, ఎందరో బయటకు వెళ్లిపోయారు. కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు. గ్లామర్ అయినా గ్రామర్ అయినా వైసీపీలో జగన్ మాత్రమే. జగన్ను చూసే ప్రజలు ఓటు వేస్తారు. ఆయన చరిష్మానే పార్టీ బలం, ఆయనే పార్టీకి ఫేస్, ఆయనే పార్టీకి ఫోర్స్. ఇది రాజకీయ విశ్లేషకులే కాదు, వైసీపీ నేతలు కూడా అంగీకరించే వాస్తవం. ఇలాంటి పార్టీ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోందా? అదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. వైసీపీలో తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించబోతున్నారా అనే చర్చ గట్టిగానే సాగుతోంది. ఇప్పటి వరకు వైసీపీలో అధినేత ఒక్కరే, అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు. కానీ పార్టీ విస్తృతంగా పెరిగింది, ప్రాంతాలు ఎక్కువయ్యాయి, సమన్వయం పెద్ద బాధ్యతగా మారింది. అందుకే పార్టీ రోజువారీ వ్యవహారాలను చూసేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కొత్త పోస్టు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఈ కొత్త కూర్పులో వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ దైనందిన వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. నేతల సమన్వయం, రెగ్యులర్ రాజకీయ కార్యక్రమాలు అన్నింటినీ ఆయనే చూసుకుంటారు. కీలక నిర్ణయాలు, పార్టీ నియామకాలు, పెద్ద రాజకీయ వ్యూహాలు మాత్రం అధినేత జగన్ దగ్గరే ఉంటాయని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే జగన్ తగ్గిపోతున్నారు అనేది కాదు, పార్టీని మరింత సమర్థవంతంగా నడిపేందుకు ఈ మార్పు అనే సంకేతం. ఈ పదవిని ఉత్తరాంధ్రకు చెందిన నేతకే ఇవ్వాలని వైసీపీ ఆలోచిస్తుందా అనే చర్చ పార్టీ లోపల నడుస్తోంది. ఉత్తరాంధ్ర అంటేనే బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఉత్తరాంధ్ర నేతే, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కూడా ఉత్తరాంధ్ర నుంచే ఉన్నారు. అందుకే వైసీపీ కూడా అదే ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఏపీలో 3 కీలక ప్రాంతాలు. రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ బేస్, కోస్తా గట్టిపోటీ ప్రాంతం. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి రీజియన్. ఉత్తరాంధ్రలో బలంగా నిలిస్తే మళ్లీ అధికారంలోకి రావడం సులభమవుతుందని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారని సమాచారం. అందుకే ఆ ప్రాంతానికి చెందిన నేతకు కీలక పదవి ఇస్తే పార్టీకి రాజకీయంగా, సామాజికంగా లాభం ఉంటుందని లెక్క. అంతేకాదు, బీసీ నాయకత్వానికి పెద్దపీట వేసిన పార్టీ అనే ముద్ర కూడా పడుతుందని భావిస్తున్నారు. ఇకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి 2 సీనియర్ బీసీ నేతల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మొదటి పేరు విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ. రెండో పేరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు. ఈ ఇద్దరు పార్టీ పరంగా గట్టిగా మాట్లాడే నేతలుగా పేరు. విమర్శలకు భయపడకుండా చెప్పాల్సింది సూటిగా చెప్పగల నాయకులుగా గుర్తింపు. అందుకే ఈ ఇద్దరిలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవల తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ చర్చకు మరింత ఊపునిచ్చాయి. ఈ వేడుకలో బొత్స సత్యనారాయణ చేతనే పతాకావిష్కరణ చేయించారు. ఇది సాధారణ విషయం కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బొత్స శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కీలక పాత్రలో ఉన్నారు. ఆయనకు మరింత బాధ్యత ఇస్తే పార్టీ సమన్వయం మెరుగవుతుందని, రోజువారీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారని అంచనా. దాంతో అధినాయకత్వం బొత్స వైపే మొగ్గు చూపుతుందా అనే చర్చ ఊపందుకుంది. వైసీపీ చరిత్రలో ఇదొక కొత్త ప్రయోగమా లేదా రాజకీయ వ్యూహంలో భాగమా? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నిజంగానే వస్తుందా? ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం దక్కుతుందా? బొత్స, ధర్మన లేదా పూర్తిగా అనూహ్యమైన పేరు తెరపైకి వస్తుందా అన్నది వైఎస్ జగన్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఒక్క విషయం మాత్రం స్పష్టం, వైసీపీ రాజకీయాల్లో మరోసారి పెద్ద మార్పునకు రంగం సిద్ధమవుతుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత? రాజకీయంగా ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.